తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, ఇప్పుడు ఈ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఇప్పుడు భీష్ముడు అంటే అంపశయ మీద పడుకొని ఆ టైంలో ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా విష్ణు సహస్రనామాలు మనకు చెప్పారు. ఎందుకని అంటే అంతకు ముందు అసలు ఏం జరిగింది, ఆ సమయంలో ఆయన చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? విష్ణు సహస్రనామాలు అంటేనే భీష్ముడు ఆ రోజు చెప్పిన పరిస్థితి మనకు గుర్తొస్తుంది. ఆవిర్భవించిన రోజనే చెప్పాలి కదా, ఎందుకలా? అయితే మనకి కురుక్షేత్రంలో భగవద్గీత పుట్టింది. ఎందుకు అంటే యుద్ధానికి ముందు అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, నా వల్ల కాదు, అందరూ నా వాళ్లే అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదలు పెడతారు నీ కర్తవ్యం ఇది అని. ఏకంగా ఆయన చక్కగా భగవద్గీత అన్నది అప్పుడు చెప్తారు. అసలు భగవద్గీత ఎందుకు వచ్చింది అంటే అర్జునుడు విషాదంలో ఉంటూ తన కర్తవ్యాన్ని మర్చిపోయి అంటే కదా మన పరిస్థితులు బాగా లేనప్పుడు లేకపోతే బాగున్నప్పుడు మన ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుంది. అదే జరిగింది. అర్జునుడు మహాయోధుడు, ఆయనకి బలం ఉంది అంతా. కాకపోతే ఆ పరిస్థితిలో ఈ క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి వేరే విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి నేను యుద్ధం చెయ్యను, వాళ్ళు నా వల్ల చనిపోతారు, ఇన్ని మాట్లాడితే భగవద్గీత చెప్పి కర్తవ్య బోధన చేశారు. యుద్ధం అంతా అయిపోయింది, పాండవులు గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు రాజు ఎవరు అంటే ధర్మరాజు. ఆయన ఇప్పుడు బాధపడుతున్నట్టే. యుద్ధానికి ముందు అర్జునుడు బాధపడ్డాడు, యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు బాధపడుతున్నారు. ఎందుకు అంటే పాపం మంచి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదా, అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిన అయ్యో నా వల్లే కలిగింది కదా అని ఆలోచిస్తుంటారు. అంటే ఆయన అంటున్నారు ఎంత కురుక్షేత్రము, ఎంత రక్తపాతము, ఎంతో మంది రాజులు చనిపోయారు. అయితే ఇదంతా భగవంతుని యొక్క నిర్ణయం. అధర్మంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, కృష్ణుడికి తెలుసు. కాకపోతే మనం మనుషులం కదా, మనం అన్ని స్వీకరించలేం. ధర్మరాజు బాధపడుతున్నట్ట. ఇప్పుడు ఇంత రక్తపాతం అయిన తర్వాత అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఎవరో కాదు, నా వాళ్లే కదా. అందరూ చనిపోయారు, కౌరవులు ఎవరో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను ఆనందంగా ఎలా రాజు కాగలుగుతాను, నేను ఎలా రాజ్య పరిపాలన చెయ్యాలి, నా వల్ల కావట్లేదు అంటే అది ఆనందకరమైన విషయమా? అంత విషాదం జరిగిన తర్వాత నేను ఎలా భోగాన్ని అనుభవిస్తాను, ఇలా మాట్లాడుతున్నాడు. ఓకే, తన తరపు నుంచి తను ఆలోచిస్తున్నాడు. అయితే ఇప్పుడు కూడా కృష్ణుడు చెప్పవచ్చు, కానీ ఆయన చెప్పలేదు. ఆయన చెప్పకుండా ఆయన భీష్ముని ద్వారా చెప్పించారు. ఎందుకు అంటే కృష్ణునికి తెలుసు రాజ్యాన్ని ఎలా చూసుకోవాలి, రాజనీతి లేకపోతే వివిధ ధర్మాలు. మనకి ధర్మం అంటే ఆ ఒక్క పదమే తెలుసు, కానీ ఈ ధర్మాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మాలు ఇవన్నీ భీష్మునికి బాగా తెలుసు అన్న విషయం కృష్ణుడికి తెలుసు. ఇంకొక మాట చెప్తారు, కురుక్షేత్రంలో అందరూ చనిపోయిన తర్వాత గాంధారి అలా తన కుమారులు చనిపోయినప్పుడు 9 కదా, ఆ శవాలన్నీ కూడా చూస్తున్నప్పుడు బాధపడుతూ భీష్ముడు అంపశయ్య దగ్గర కంటే అప్పటికి ఆయన చనిపోలేదు, కానీ ఆయన అలా పడిపోయాడు కదా, వచ్చి ఆవిడ ఎందుకు బాధపడిందంటే ఇంతటి ధర్మం పాటించిన ధర్మాత్ముడు ఇక ఉండడా, ఇక లేడా అని ఆవిడ బాధపడిందట. ఎందుకు అంటే రానున్న వంశంలో ఇక్కడ ఆయన పుత్రులు కూడా ఎవరు లేరు, కాబట్టి ఆయన సంతానం అంటే ఏమో ఆయన బుద్ధులు ఏమైనా వచ్చేవేమో, కానీ ఇంత ధర్మం పాటించిన వాళ్ళు ఇంకా ఈ వంశంలో ఉండరా అని భీష్ముడిని చూసి గాంధారి బాధపడిందట. గాంధారి చాలా ధర్మం పాటించిన ఆవిడ ఎప్పుడు అనుకోలేదు కౌరవులే గెలవాలని, ధర్మం గెలవాలి అని ఆవిడ దీవిస్తుందట దుర్యోధనుని కూడా. ఓకే, కాబట్టి ఆవిడ అలా బాధపడింది. అది విన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి తెలుసు భీష్మాచార్యుల వారి గురించి, కేవలం భక్తుడు అనే కాదు ధర్మాన్ని పాటించిన వాడు. అంటే అలాంటి వాడు ధర్మం చెప్పాలి. ఆయనకి ఎంతసేపు ధర్మరాజుకి ఒక 4 ముక్కలు చెప్పటం కృష్ణ పరమాత్మకి, కానీ ఆయన చెప్పలేదు. ఆయన అంటారు ఏకాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి, ఇప్పుడు భీష్ముడు వెళ్ళిపోయే సమయం వచ్చింది, మనం గబగబా అక్కడికి వెళ్ళాలి. వీరు వేరే శిబిరంలో ఉంటారు కదా, కాబట్టి అంపశయ్య దగ్గరికి మనం వెళదాం. మీ తాతగారు అయిన భీష్ముడు ఇప్పుడు నీకు అంటే నువ్వు ఈ బాధలో ఉన్నావు కదా, ఇప్పుడు నీకు రాజు అన్నవాడు ఎలా ఉండాలి, రాజనీతి అంటే ఏంటి, రాజుగా ఉన్నప్పుడు ధర్మం ఏమిటి, అంతేగాని ఒక్కొక్క పాత్రలో ఉన్నప్పుడు ఒక్కొక్క ధర్మం. మీరు విద్యార్థి అయితే ఒక ధర్మం, మీరు ఉపాధ్యాయుడైతే ఒక ధర్మం, వైద్యుడైతే ఒక ధర్మం కదా, రాజుగా ఎటువంటి ధర్మం, ఇవన్నీ కూడా భీష్ముడు చెప్తాడు. అంటే పాపం ఆ పరిస్థితిలో అసలే ఆయనకు బాణాలు గుచ్చుకుంటూ ఆయనకి ఇంత బాధ పెట్టడం అవసరమా, మరి కృష్ణుడికి అవసరమా అని మనం అనుకుంటాం. కానీ మహాభక్తుడు ఆయన దగ్గర ఉన్న విషయం ఏదైతే ఉందో ఆయన ద్వారానే చెప్తే అది కేవలం ధర్మరాజుకి కాదు, ఆ శాస్త్రాలన్నీ ఆ నీతులు చదువుకుంటే మనకి ఉపయోగమే. కాబట్టి అది అందించాలనుకున్నారు. ఈయన చెప్పలేక కాదు, ఆయన ద్వారా చెప్పించారు.
వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారట. మనం అనుకుంటున్నట్టే భీష్ముడు అంటారు, నాకు ఒంట్లో ఓపిక లేదు, అయిపోయింది, అప్పటికే చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఈ రాజనీతుల గురించి బాగుంటే చెప్పేవాడినేమో, కృష్ణ నాకు ఓపిక లేదు, నేను ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు ఎలాగో వచ్చావు కాబట్టి ఆపాద మస్తకం అంటే అలా మొత్తం మస్తకం ఇక్కడ శిరస్సు నుంచి పాదాల వరకు నిన్ను చూస్తూ నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు నేనేం చెప్తాను, నేనేం చెప్పలేను అన్నారట. భీష్మునికి నువ్వు చెప్తావు, నీకు నేను శక్తిని ఇస్తాను అని కృష్ణుడు శక్తిని ఇస్తారట. ఆ సమయంలో అంత అనారోగ్యం కదా, ఓపిక ఉండాలి కదా. కాబట్టి భీష్మునికి శక్తి ఇచ్చిందే శ్రీకృష్ణ పరమాత్మ. నేను నీకు శక్తిని ఇస్తాను, కానీ నువ్వే చెప్పాలి, నీకు తెలిసిన విషయాలన్నీ ధర్మరాజుకి చెప్పాలి. ఎందుకు అంటే ధర్మరాజు ఇప్పుడు పరిపాలన చేస్తాడు అని ఆ ఓపిక అనుకోవచ్చు, మన భాషలో శక్తి అనుకోవచ్చు, కృష్ణుడు దగ్గరుండి చెప్పించాడు. ముందుగా రాజనీతి, అలాగే ఆపద్ధర్మం అంటాం. అంటే ఒక్కొక్కసారి ధర్మంలో అటు ఇటు మనకి ఇది కదా, కాదు ఇప్పుడు ఇదే ధర్మం అంటాం. ఎందుకు అంటే దాన్ని ఆపద్ధర్మం అంటారు. ఆ సమయంలో ఏది పాటించాలో అదే, కానీ ఇప్పుడు నువ్వు వేరే విధంగా, అది కూడా మనకి నచ్చినట్టు కాదు. ఆపద్ధర్మాలు ఏమిటి, అలాగే రాజుగా ఉన్నప్పుడు ధర్మం ఏమిటి, పరిపాలన ఏమిటి, నేను రాజ్యం పరిపాలించను, నేను చెయ్యను అంటే క్షత్రియుడిగా నీ ధర్మం ఏమిటి, ఇవన్నీ ఎంత ఓర్పుతో చెప్పారంటే మనకి చిన్న చిన్న కథలు కూడా ఉంటాయి. అంటే ఆ యుగంలో ఆ మహారాజు, ఈ యుగంలో ఈ రాజు, ఈ ఋషి అని కథలు చెప్తూ ఉదాహరణలు చెప్తూ అంత ఓపిక వచ్చింది కృష్ణుడిచ్చాడు. ఎందుకు అంటే భీష్మాచార్యులు చెప్తేనే అది అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఆయనకున్న జ్ఞానము అటువంటిది, అన్ని చెప్పించారు. అలాగే శివుణ్ణి స్మరించుకుంటూ శివ సహస్రనామాలు అని మనకుంటాయి, అవి కూడా భీష్మాచార్యులు వారు చెప్పింది. అవునా అండి? విష్ణు సహస్రనామాలు ఎక్కువగా మనం వింటాం, కానీ శివ సహస్రనామాలు కూడా అదే అంపశయ మీద ఉన్నప్పుడు శివ సహస్రనామాలు కూడా ఆయన ముందు చెప్పారు. ముందు రాజనీతి ఇవన్నీ చెప్పారు. అంతకన్నా ముందు బలమైన మాట చెప్తారు, కాలం అన్నది ఒకటి ఉంది, ఈ కాలంలో అందరం పడిపోవలసిందే, అంటే చచ్చిపోవడం కాదు, అందరం కాలానికి లొంగిపోవలసిందే అంటూ ఉప పాండవులు చనిపోతారు కదా అర్ధరాత్రి పడుకున్నప్పుడు. ఇప్పుడు అర్జునుడు అంతటి యోధుడు, భీముడికి బలం తక్కువ, ధర్మరాజు పాటించిన ధర్మం తక్కువ, వీళ్ళ కొడుకులే చనిపోయారు అంటే మనకి విచిత్రంగా ఉంటుంది కదా, వీళ్ళు ఏం చేయలేకపోయారా, కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని. కాబట్టి కాలం, అలాగే భీష్ముడు, ఇందాక మనం అనుకున్నట్టుగా అంత బాధ ఆయనకి ఎందుకు, ఆయన కూడా బాణాలు గుచ్చుకుంటాయా, ఆయనకు కూడా నొప్పి వస్తుందా అనుకుంటాం కదా. కాలంలో అన్ని పరిస్థితులు అలాగే వస్తుంటాయి, కాలం ఎవరిని విడిచిపెట్టదు. కాబట్టి కాలం అలా ఉంటుంది అని కేవలం ధర్మరాజుకి కాదు, ఆయన కాలానికి అనుగుణంగా వెళ్ళిపోగలుగుతాడు, మనమే వెళ్ళలేం. మనకి చిన్న కష్టమైనా మనకి జీవితం ఎందుకు అనిపిస్తాం. నిజమేనండి, పెద్ద ఆనందం వచ్చింది అంటే ఇంక నా అంతటి వాళ్ళు లేడనుకుంటాం, కానీ వాళ్ళకున్నంత శక్తి మనకి ఎక్కడదండి, వస్తుంది. వాళ్ళు మనలాగే మనుషులు, కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం వేరు. కాబట్టి కృష్ణుడు ఈ విషయాలన్నీ నేర్పించాలని ఈ విషయాలన్నీ చెప్తారు. అందుకే భీష్మాచార్యుల వారు ముందు కాలం గురించి చెప్తారు. కేవలం ధర్మరాజుకి పాండవులకి కాదు, మనందరికీ కాలం అన్నది ఒకటి ఉంది. అందులో పడిపోయినప్పుడు ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్లే నెగ్గుకుంటూ రాగలుగుతారు. కాలం ఏదైనా చేసి చూపిస్తుంది, ఎవరిని కూడా అది విడిచిపెట్టదు అని. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు భీష్మ స్తుతి అంటారు. ముఖ్యంగా ఏకాదశి రోజు పరమ పవిత్రమైన రోజు, ఆయన ఎదురు చూస్తున్నారు. మనం చెప్పుకున్నాం, సప్తమి రోజు ఒక ప్రాణం, అష్టమి, నవమి, దశమి, చివరికి ఏకాదశి రోజు ఈ చివరి పంచప్రాణాలలో విడిచిపెట్టి ఆయన కృష్ణుడే వచ్చాడు కాబట్టి ఆయన చూసుకుంటూ హాయిగా వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆయన మరణం సునాయాస మరణం అంటారు. మనకి వినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరే, ఎందుకు అంటే ఆ బాణాలు గుచ్చుకుంటూ, కానీ ఆయన కృష్ణుణ్ణి చూస్తూ మురిసిపోతున్నాడు. ఎందుకంటే అమ్మయ్య, ఒకటి పాండవులు గెలిచారు, అమ్మయ్య అదో బాధ తీరిపోయింది, ఆయనకి ధర్మం గెలిచింది. ఇంకొకటి, ఇప్పుడు కాబోతున్న రాజుకి నేను అన్ని విషయాలు అప్పచెప్పేశాను, అప్పచెప్పేయడం అయిపోయింది. ఇక ఆ వంశం ఎలా ఉంటుంది ఆయనకి తెలుసు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మరాజు కదా పరిపాలన, ప్రజలు బాగుంటారు, అది ఆనందం. ఎందుకు అంటే అవతల వాళ్ళలో కేవలం నాకు నొప్పులు అని కాకుండా ఇప్పుడు ప్రజలు బాగుపడతారు. కురువంశంలో ఈ వంశం ఇంకా ముందుకు వెళుతుంది. ఆ తర్వాత మనం వింటాం కదా పరీక్షితు మహారాజు, ఇలా వంశాభివృద్ధి అన్నది జరుగుతుంది. ఇక అంత ధర్మం ఉంటుంది, అయిపోయింది, ఆ ధర్మంతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని ఆయన చాలా సంతోషంగా ఇష్టంగా, ఇంకంతకన్నా భగవంతుని స్మరించుకుని వెళ్ళిపోవడమే కష్టం. భగవంతుడు ఏకంగా ఎదురుగా కనిపించి చూస్తూ వెళ్ళిపోవడం అన్నది ఆయన పాటించిన ధర్మానికి, ధర్మో రక్షతి రక్షిత అనడానికి కృష్ణుడు అలా చక్కగా అలా నిలువెత్తుగా అలా కనిపిస్తూ ఉంటే చూసుకుంటూ మురిసిపోయి
భీష్మస్తుతి అంటారు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఆయనకి ఇంకా ఓపిక. భీష్మస్తుతి అంటారు చాలా ప్రత్యేకంగా. అది చాలా పెద్ద స్తుతి, కానీ చిన్నగా మనం చెప్పుకోవాలంటే ఆయన ఒక కోరిక కోరుకుంటాడు. అదేంటి అంటే, మళ్ళా నేను పుట్టినప్పుడు పుడతానో పుట్టనో తెలియదు, ఎస్ అలాగని నాకు మోక్షం కావాలని ఆయన పాపం అడగట్లేదు. నేను ఎలా పుట్టినా, ఏ జీవిగా పుట్టినా, నీ పైన నా మనసు అన్నది అలాగా ఉండిపోయేటట్టు చూడు కృష్ణ. దాని సారాంశం ఓళ్ళంత స్తుతి చేస్తారు, ఓకే చాలా అద్భుతంగా ఉంటుంది అది చదువుకుంటూ ఉంటే. కాకపోతే దాని సారాంశం చెప్పుకుంటున్నాం మనం. అంటే భగవంతుని పైన మనసు అన్నది వెళితేనే, నేను చెప్పాను పూజ చెయ్యాలి మీరు చేశారు అంటే అది కాదు కదా, మనస్ఫూర్తిగా చెయ్యగలగాలి. కాబట్టి భగవంతుడా నీ పాదాలపైన నా మనస్సు ఎప్పుడు ఉండేటట్టు చూడు అని భగవంతుణ్ణి స్తుతిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్తూ, ఆయుధం పట్టను అన్నావు, కానీ ఎప్పుడైతే అర్జునుడి మీద నేను బాణాలు వేశానో ఆ బాణ పరంపర తట్టుకోలేక అర్జునుడికి గాయాలైనప్పుడు నువ్వు చూడలేక అమాంతంగా రథం దూకి సుదర్శన చక్రం పట్టుకుని వచ్చేసావు నా మీదకి. గబగబా పరిగెత్తుకుంటూ అర్జునుడు వచ్చి, బావా బావా ఆగు, మా పరువు తీస్తావా, నువ్వు ఇప్పుడు ఆయుధం పడతావా, అర్జునుడికి చేత కాదు, నీతో యుద్ధం చేయించుకున్నారు అని అంటారు, ఆగు ఆగు అంటే అంత కోపం వచ్చింది నీకు. నువ్వు మాట ఇచ్చావు ఆయుధాన్ని పట్టనని, కానీ నీ భక్తుల కోసం. ఎందుకు భక్తుడయ్యాడు అర్జునుడు? మళ్ళీ అర్జునుడు ధర్మం పాటించాడు కాబట్టి. భగవంతుడికి భక్తులు అంటే మనం చేసే పూజల వల్లే కాదు, మన ప్రవర్తన వల్ల అవుతాం భక్తులు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అర్జునుడిని ఎంచుకున్నాడు, అందుకే పట్టుకుని ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా అర్జునుడిని విడిచిపెట్టను. అందుకే నువ్వు ఆ రోజు కృష్ణ పట్టనన్న ఆయుధాన్ని పట్టావు, అర్జునుడు ఆపితే ఆగేవు, లేకపోతే నువ్వు ఆ రోజు నన్ను ఏం చేసేవాడివో. అంటే అలాంటి వాడివి నువ్వు, భక్త పరాధీనుడివి. ఎంత కిందకి జారిపోయావు. నువ్వేంటి వైకుంఠంలో చక్కగా హాయిగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే ప్రసన్నంగా ఆదిశేషువు మీద ఉంటావు కదా. నువ్వు ఆఖరికి రథసారథి, ఎంత కష్టం గుర్రాలని తీసుకుని వెళ్తాం. పైగా మనకు మాట చెప్తారు, ఆ ధ్వని ఆ యుద్ధంలో ఏం వినపడదు కదా, ప్రశాంతంగా ఉంటుంది మాట్లాడుకోవడానికి అన్నది. కాబట్టి ఎటు తీసుకెళ్ళాలి, ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి అంటే వెనక కూర్చున్న వాళ్ళు కాళ్ళతో తంతూ ఉంటారు. మరి అలా తన్నించుకోవడం అది కూడా కష్టం. అలాగే వెనక ఉన్నవాళ్ళు అంతగా అలసిపోయినా యుద్ధం చేయకపోయినా సారథికి అలాగ పని ఉంటూనే ఉంటుంది సూర్యాస్తమయం అయ్యేంత వరకు. ఎందుకంటే అటు తిప్పాలి, ఇటు తిప్పాలి, అటు తిప్పాలి, గుర్రాలని చూసుకోవాలి, రథాన్ని చూసుకోవాలి. అందరినీ నడిపించిన నువ్వు అంటే నీకు ఇది అవసరమా? కానీ నువ్వు రథసారథిగా ఉంటూ ఎందుకు అంటే మళ్ళీ నీ భక్తుల కోసం నువ్వు అని అంటే ఇంత దిగజారిపోతావా కృష్ణ అని మురిసిపోతూ కృష్ణుణ్ణి స్తుతిస్తూ అలా చూస్తూ విష్ణు సహస్రనామాలు. అంటే ఈ విష్ణు సహస్రనామాలు చెప్పడంలో కేవలం కృష్ణుని మెప్పించటం అన్నది కాదు. ఏ రకంగా అయితే నా మనసు, నేను ఎలా పుట్టినా నా మనసు నీపై ఉండాలని కోరుకున్నారో విశ్వం అని మొదలు పెడతారు. అందుకే విష్ణు సహస్రనామాలు మొట్టమొదటి నామం ఏమిటి? విశ్వం. అంటే విశ్వమంతా ఉన్నాడు కృష్ణుడు అంటే విష్ణువు. ఈ ఒక్క మాట మనం అర్థం చేసుకోగలిగితే మొత్తం విష్ణు సహస్రనామాలు అర్థమైపోయినట్టే. విశ్వమంతా ఉన్నాడు, వ్యాప్తి చెంది ఉన్నాడు, చూస్తున్నాడు, మనల్ని కనిపెడుతున్నాడు. మనం ఎలా ఉండాలి అంటే అంత చక్కని స్తుతి చేస్తూ చక్కగా చిట్ట చివరి ప్రాణం కూడా విడిచిపెట్టి కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయిన ఒక అద్భుతమైన స్వరూపం. మన సనాతన ధర్మం అంటే మన భారతీయులు కొంతమంది గురించి చెప్పుకుని గర్వపడాలి అంటే ఇది. ఎందుకంటే ఆ సమయంలో కూడా నాకు మోక్షం ఇచ్చేయి, లేకపోతే నాకు ఇంత బాధ వద్దు, ఆయన తలుచుకుంటే ఆయన బాధపడకుండా ఎప్పుడో వెళ్ళిపోతారు. కానీ ఆయన కర్తవ్యాన్ని తలుచుకుంటూ చక్కగా శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ, అది కూడా భగవంతుడు గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే ఈ ఉదాహరణలన్నీ ఇలాగే కనిపిస్తాయి మనకి. భగవంతుడా నువ్వు భక్తుల కోసం ఇంత దిగజారిపోతావా, ఇంత కిందకు వచ్చేస్తావా, అటువంటి నీ భక్తి ఏదైతే ఉందో ఇది నాకు ఉండుగాక అని ఆయన విశేషమైన ప్రార్థన చేసి వెళ్ళిపోయారు ఏకాదశి రోజు. అంటే ఏకాదశి అన్న వెంటనే భీష్మ స్తుతి గుర్తుకు రావాలి. భీష్ముడితో పాటు ఆయన స్తుతి ఏమిటి? సర్వత్రా నారాయణ్ణి చూశారు ఆయన. అలాగే భగవంతుని పైన నిర్మలమైన భక్తి మనసు ఉండగలగాలి. అలాగే కాలము అన్నది బలవత్తరమైనది, విర్రవీగిపోవద్దు, కుంగిపోవద్దు, కాలంతో సమానంగా వెళ్ళండి అని చెప్పగలిగాడు. అంటే ఇవన్నీ ఎప్పుడైతే మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఏకాదశిని చేసుకుంటామో భీష్మ ఏకాదశి అద్భుతమైన పర్వదినం అయిపోతుంది. ఎందుకు అంటే మన ఆరాధన అలా ఉంటుంది. సో భీష్ముడి గురించి ఆయన ఎండ్ వరకు కూడా అంటే దీపపు ఒత్తులాగా అది కాలుతున్న కొద్దీ లాస్ట్ చివరి చిట్ట చివరి వరకు కూడా వెలిగిస్తుంది అంటారు కదా. అచ్చం అలాగే
ఆయన వెలుగునిస్తూ ఇస్తూనే వెళ్ళిపోయారు. వెళ్ళే మూమెంట్ వరకు కూడా ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళారు. అందరికీ మనం విష్ణు సహస్రనామాలు ఎన్నో ప్రశ్నలకి, ఎన్నో కష్టాలకి సమాధానం చెప్తుంది. బట్ ఆయన ఆ కష్టంలో ఉంటూ మానవాళిని ఉద్ధరింపజేసి వెళ్ళిపోయారు. ఆ విషయాలు నాకు మీ ద్వారా తెలిసాయండి. ధన్యవాదాలు.